నమస్తే, నేను మీ హరీష. ఎర్రవల్లిలో విచారణకు నో, వాటర్ వార్ కంటిన్యూ. దానం విచారణ వాయిదా. ముగిసిన నామినేషన్ల పర్వం. కౌశిక్ రెడ్డి సారీ, లడ్డూ జగడం, మహా పాలిటిక్స్, గోల్డ్ సిల్వర్ రేట్లు ఢమాల్, వారణాసి డేట్ ఫిక్స్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మంటలు చల్లారట్లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మరో నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. నందినగర్లోని నివాసంలో అందుబాటులో ఉన్నారని నోటీసులో పేర్కొంది. ఫామ్ హౌస్ లో విచారించాలంటూ కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కేసీఆర్ ను విచారించే అంశంపై సిట్ అధికారులు న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల అఫిడవిట్, ఆధార్ కార్డులో కేసీఆర్ చిరునామా బంజారాహిల్స్ లో నందినగర్ నివాసం ఉండటంతో అక్కడే విచారించేందుకు నిర్ణయించారు. అందుకే ఫామ్ హౌస్ లోనే విచారించాలంటూ కేసీఆర్ చేసిన అభ్యర్థనను పరిగణలోకి సిట్ అధికారులు తీసుకోలేదని తెలుస్తోంది. అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై కేసీఆర్ తో చర్చించారు. మళ్లీ నోటీసులు ఇవ్వడంతో పలు అంశాలపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలని కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కేసీఆర్ కు సిట్ నోటీసులపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మోహిత్ రావు స్పందించారు. సిఆర్పీసీ 160 ప్రకారం 65 ఏళ్లు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి విచారణ చేయాలన్నారు. కేసీఆర్ ను హైదరాబాద్ పరిధిలోకి రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకమని మోహిత్ రావు తెలిపారు. దీనిపై కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం చట్ట ప్రకారం కుదరదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ప్లాన్ ప్రకారమే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరిగిందని, తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును సీడబ్ల్యూసీ మీటింగ్ లో వ్యతిరేకించామని చెప్పారు. నదీ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేలా అధికారుల వాదనలు ఉన్నాయన్నారు. పోలవరం బనకచెర్ల లేదా నల్లమల సాగర్ కు అనుమతులు ఇవ్వలేదని భేటీలో చెప్పినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల రంగాన్ని సర్వనాశనం చేసిన వారే విమర్శించడం విడ్డూరమని ఫైర్ అయ్యారు. అటు తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారంపై సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇందులో తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 12 అంశాలు చర్చించారని ప్రతిపాదించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును ఎజెండాలో పెట్టొద్దని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జలాలపై అనేక సమస్యలు ఉన్నాయని అందుకే వచ్చామన్నారు. ఏపీ మాత్రం తన ఎజెండాను చెప్పలేదు. పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. విచారణకు దానం నాగేందర్ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేరని 2 అఫిడవిట్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అఫిడవిట్లు వేశారు. అటు బీఆర్ఎస్, బీజేపీ అఫిడవిట్లపై స్పీకర్ విచారించారు. మొదట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన అఫిడవిట్పై 2 గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణకు కౌశిక్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరవగా మరో పిటిషనర్ బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి వెళ్లలేదు. ఆయన తరపున తన లాయర్లను విచారణకు పంపారు. తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ కు ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని కోరటంతో స్పీకర్ అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ 2 పార్టీలు ఒకటే అన్నారు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. సమయం వృధా చేసేందుకే బీజేపీ నేత ఏలేటి అఫిడవిట్ ఇచ్చారని, మున్సిపల్ ఎన్నికల హడావిడిలో ఉన్నా తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. ఎన్నికల పేరుతో కావాలనే టైం వేస్ట్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు చేస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని మున్సిపాలిటీలో శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేయడంతో అలకలు, బుజ్జిగింపులు కనిపించాయి. మొత్తం 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను శనివారం పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మున్సిపల్ ఎన్నిక పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. మొత్తం 2,996 వార్డుల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తారు. జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ జీవన్ రెడ్డి, సంజీవ్ కుమార్ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. నామినేషన్లు వేసిన కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలవగా దశాబ్దాల కాలం నుండి జెండా మోసిన నాయకుడిని గెలిపించారని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారం కోసం అవకాశవాదులు ఎదురు చూస్తున్నారని, జాగ్రత్తగా వారిని తరిమి కొట్టాలన్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ అవ్వొద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 24 వార్డులకు 25,993 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ జనరల్ రావడంతో భారీగా నామినేషన్లు వచ్చాయి. దాదాపు 150 మందికి పైగా బరిలో నిలిచారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని రగుడు చెక్ పోస్టు దగ్గర 20 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. వేములవాడలోని వ్యక్తికి చెందిన డబ్బుగా గుర్తించారు. వేములవాడ నుంచి హైదరాబాద్ కు కారులో నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. బాధితుల దగ్గర డబ్బుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య వివాదానికి ఎండికాడు పడింది. పోలీసులకు కౌశిక్ రెడ్డి సారీ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావని, పోలీసులంటే గౌరవం ఉందని తెలిపారు. సొంత నియోజకవర్గంలో మినీ మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో వెళ్తుంటే కొంతమంది పోలీసులు కావాలని అడ్డుకున్నారని చెప్పారు. ఆ బాధతోనే పొరపాటున తను నోరు జారినట్లు తెలిపారు. అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై ప్రివిలేజ్ మోషన్ అందించారు. వీణవంక మండలంలో జరిగిన మినీ మేడారం జాతరలో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ స్పీకర్కు తెలిపారు. ఈ ఘటనపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ సిపి, హుజురాబాద్ ఏసీపీ, జమ్మికుంట రూరల్ సీఐ తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అటు కరీంనగర్ సిపి గౌశాలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరించింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు నిరాధారమని, మతాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తిగత దూషణలు చేయడం కరెక్ట్ కాదని ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు కౌశిక్ రెడ్డి సారీ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇక కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అనుమతి లేకుండా రోడ్డుపై బైఠాయించారని పోలీసులు తెలిపారు. జనాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారని తెలిపారు. వీటితో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ కోర్సును సీఎం రేవంత్ పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు సీఎం రేవంత్ కు సర్టిఫికేట్ ప్రదానం చేశారు. నిజాం నగరంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ దగ్గర నగలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. ఆభరణాల చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి అధిక భద్రత మధ్య వాటిని ఉంచామని పేర్కొంది. వాటిని హైదరాబాద్లో ప్రజల సందర్శనకు ఉంచే అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఏపీలో తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నో పాపాలు చేసి తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని వైసీపీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి లోకేష్ ఆరోపించారు. వాటిని తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. కూటమిని చీల్చే కుట్ర జరుగుతోందన్న లోకేష్ దీన్ని విడదీయటం ఎవరితరం కాదన్నారు. ఐక్యంగా దుష్ప్రచారాలను అడ్డుకోవాలని సూచించారు. వైసీపీ నేతలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో భక్తుల మనోభావాలు వైఎస్ఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. సిట్ పూర్తిస్థాయి నివేదిక వస్తే ఆ పార్టీ నేతలకు గుండెపోట్లు వస్తాయన్నారు. వైసీపీ నేతలు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలుకలూరుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తోందన్న ప్రతిపాటి శ్రీవారితో పెట్టుకున్న నాయకులకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. వైసీపీ నేతలపై జనసేన నేత కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యిని జంతువుల కొవ్వుతోనే తయారు చేశారన్న కిరణ్ రాయల్ వైసీపీ నేతలు టీటీడీ ఉద్యోగులను బలిపశువులను చేశారని విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు చెబితేనే కల్తీ నెయ్యిని తయారు చేశారని మండిపడ్డారు. తిరుమల లడ్డు తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు కలిపారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. భక్తుల ప్రాణాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసినట్లు తెలిపారు. సీబీఐ నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి భోలేబాబా డైరీకి టెండర్లు ఇచ్చారని చెప్పారు. కూటమి నేతలకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబును బోన్లో నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదనే విషయం బయటపడిందని చెప్పారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది. జరిగిన పరిణామాలు, దర్యాప్తు అంశాలు లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి 24 మధ్య అనేక తప్పిదాలు జరిగాయని లేఖలో చెప్పారు. లడ్డూలో కల్తీ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఈ లేఖను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వ వర్గాలు స్పందించనున్నాయి. భక్తుల విశ్వాసం, టీటీడీ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ లేదంటోంది సర్కార్. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇవ్వగా సీఎం చంద్రబాబు అభినందించారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని చెప్పారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారని సూచించారు.
వైసీపీ అధినేత జగన్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, తన కుటుంబ సభ్యులను వేధించిన తీరును జగన్కు వివరించారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని చెవిరెడ్డికి జగన్ భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో ఏసీబీ తనిఖీలు కొనసాగే. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో దగర్దర్తి ఎంఆర్ఓ పాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో పాలకృష్ణ మిత్రులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు భారీగా బంగారం, నగదు, ఇతర ఆస్తులను గుర్తించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ రాజుకుంది. మీటింగ్ ఎజెండా నుంచి గీతం విద్యా సంస్థలకు భూ క్రమబద్ధీకరణ అంశం తొలగించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు నల్ల కండువాలతో మేయర్ పోడియాని చుట్టుముట్టారు. అటు ఇదే అంశాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కౌన్సిల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ కౌన్సిల్ మీటింగ్లో వైసీపీ కార్పొరేటర్లపై దాడి చేశారని ఆరోపించారు. అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపడితే దాడి చేయటం ఏంటని నిలదీశారు. 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టారని ఆరోపించారు. కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తామన్నారు బొత్స. మేడారం మహాజాతర ఉత్సాహంగా కొనసాగుతోంది. భక్తులు భారీగా తరలి రావడంతో మేడారం జనసంద్రంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో అక్కడి రహదారులన్నీ రద్దీగా మారాయి. జంపనవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మేడారం జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులను కంట్రోల్ చేసే సమయంలో వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో మేడారంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని చెప్పారు. వనదేవతల గద్దెలపైకి చేరుకోవడంతో తల్లులను దర్శించుకునేందుకు మేడారానికి క్యూ కట్టారు భక్తులు. మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాడ్వాయి నుంచి మేడారం వచ్చే మార్గంలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 10 కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. వాహనాలను డైవర్ట్ చేస్తూ చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ రేకుర్తిలోని మినీ మేడారం జాతరకు వెళ్లారు. సమ్మక్క సారలమ్మ గద్దెలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రేకుర్తి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధలతో నిలువెత్తు బంగారాన్ని తలపై మోస్తూ వనదేవతలకు మొక్కులు సమర్పించారు. సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రామచంద్రపురం మండలం మేళ్ల చెరువులో కబ్జాకు గురైన ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది. ఎఫ్టీఎల్ పరిధిలో మట్టిపోసి నింపిన దాదాపు 40 ఎకరాలకు ఫెన్సింగ్ వేసింది. చెరువులోకి నీళ్లు చేరకుండా అడ్డుగా నిర్మించిన గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు రాగానే రంగంలోకి దిగిన హైడ్రా మేళ్ల చెరువును పరిశీలించి చర్యలు తీసుకుంది. హైదరాబాద్ అత్తాపూర్లో హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది. ఫైర్ సేఫ్టీ లోపాలున్న క్రోమా భవనాన్ని సీజ్ చేశారు. రూల్స్ పాటించినందుకు చర్యలు చేపట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్, అలారం సిస్టమ్స్ లేవని అధికారులు తెలిపారు. బిల్డింగ్ ఓనర్స్ వెంటనే ఫైర్ సేఫ్టీ రూల్స్ అమలు చేయాలని ఆదేశించారు. లోపాలు సరిదిద్దిన తర్వాతే బిల్డింగ్ ను వినియోగంలోకి తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజామాబాద్ మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. జాతిపిత ఎప్పుడు స్వదేశీ అంశాలను నొక్కి చెప్పారని తెలిపారు. ఇది అభివృద్ధి చెందిన స్వావలంబన భారతదేశం కోసం మన సంకల్పానికి మూల స్తంభమన్నారు ప్రధాని మోదీ. మహాత్మాగాంధీ కేవలం ఒక వ్యక్తి కాదని ఒక సామ్రాజ్యం అని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హింసా భయం కంటే అహింసా ధైర్యం ఎంతో గొప్పవి అనే ప్రాథమిక మంత్రాన్ని మహాత్ముడు మనకిచ్చారని రాహుల్ చెప్పారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారత జాతిపితకు వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. రూపాయి విలువ దారుణంగా పడిపోతుందని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందన్న రాహుల్ గాంధీ ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాహుల్ గాంధీ డెడ్ ఎకానమీ కామెంట్స్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎప్పుడూ దేశాన్ని తక్కువ చేసి చూస్తారని ఆరోపించారు. కేంద్రం సాధిస్తున్న విజయాలను ప్రతికూల మనస్తత్వంతో చూసేవాళ్లు దేశంలోనే ఉన్నారని విమర్శించారు. వాళ్లు చేసే విమర్శలు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లలేవని చెప్పారు. వివేకం కలిగిన వాళ్లు కాంగ్రెస్ ట్రాప్ లో పడలేరన్నారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ముర్ము బహుకరించిన గమోసాను ధరించడాన్ని నిరాకరించడం ద్వారా రాహుల్ గాంధీ అస్సామీ వస్త్ర సాంప్రదాయాన్ని అగౌరవపరిచారని ఆరోపించారు. ఆయన తనకు నచ్చింది వేసుకోవచ్చని, కానీ బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అగౌరవపరిస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీ మార్పు ప్రచారానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పర్మనెంట్ గా చెక్ పెట్టారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, ఎక్కడికి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పైన థరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్ కు స్పష్టమైన రాజకీయ ఆలోచన ఉందని, సాంప్రదాయ విభజనకు వ్యతిరేకంగా నిలబడే నాయకుడని చెప్పారు. తన దృష్టి అంతర్గత రాజకీయాలపై కాదని, దేశానికి సంబంధించిన అంశాలపైనని స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా వచ్చే వారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ లేదా సుప్రీంకోర్టు నుంచి జంతర్ మంతర్ వరకు మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి 1 లేదా 2న ఢిల్లీకి వెళ్లనున్నారు. బీహార్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకంపై కఠిన ఆంక్షలు విధించింది. డిజిటల్ ప్లాట్ఫామ్లో అనుచిత వ్యాఖ్యలు లేదా దురుసుగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అనుమతి లేకుండా ఖాతాలు సృష్టించడం, రీల్స్ చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నిర్వహించిన పదవులన్నీ తమ పార్టీకే దక్కాలని ఎన్సీపీ నేతలు కోరారు. దీనికి సంబంధించి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. అజిత్ పవార్ పోర్ట్ఫోలియోలపై చర్చించారు. ఆయన నిర్వహించిన మంత్రి పదవులపై తమ పార్టీకే హక్కుందని తెలిపారు. ఆర్థిక, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖలతో సహా అన్ని మంత్రిత్వ శాఖలు ఎన్సీపీ కోటాలను కొనసాగాలన్నారు. మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అజిత్ పవార్ కనుమూయటంతో ఆ పార్టీ పగ్గాలు ఎవరికి చేరుతాయని ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం శనివారం జరగనుంది. ఇందులో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అజిత్ కుమారులకు ఆసక్తి లేకపోవడంతో ఆయన భార్య సునీత్రా పవార్ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. అటు ఎన్సీపీకి చెందిన 2 వర్గాలు విలీనమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 2వ వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 2 వర్గాలను విలీనం చేసే ఉద్దేశంతో కొంతకాలంగా అజిత్ తన బాబాయ్ శరద్ పవార్తో భేటీ అవుతూ వచ్చారని సమాచారం. సుప్రియా సూలే, జయంత్ పాటిల్తోనూ చర్చించారు. దీనిపై సీనియర్ బీజేపీ నేతలకు కూడా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. బారామతి విమాన ప్రమాదంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదంలో చనిపోయిన కెప్టెన్ సుమిత్ కపూర్ ఆ రోజు విమానం నడపాల్సింది కాదని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఆయన విధులకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన స్నేహితులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అజిత్ పవార్ విమానం నడపాల్సిన పైలట్ ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో సుమిత్కు పిలుపు వచ్చింది. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యతా హక్కులో ఇది అంతర్భాగమని పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు పలు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్స్ను ఉచితంగా అందించేందుకు ఆదేశించింది. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కుటుంబ వివాదంలో తీర్పు వెలువరిస్తూ భార్యాభర్తలు కోపంగా వెళ్లి చావు అనే పదాలను ఉపయోగించడం బలవన్మరణానికి ప్రేరేపించవని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం నేరాన్ని నిర్ధారించాలంటే నిందితుడు బలవన్మరణానికి ప్రేరేపించాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని నిరూపించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేశారు. సినీ రంగంలో రాజకీయ జోక్యం పెరిగిందని తెలిపారు. 17వ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన చలన చిత్రోత్సవాల రాజకీయ జోక్యంపై స్పందించారు. పాలస్తీనా సినిమాలను కూడా వేడుకలు ప్రదర్శించారన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. శబరిమల బంగారు మాయం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. స్కామ్కు సంబంధించి ప్రముఖ నటుడు జయరామ్ను సిట్ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఆయన నివాసంలో ప్రశ్నించినట్లు సమాచారం. బంగారం పూత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో చెన్నైలో ఉన్నికృష్ణం నిర్వహించిన పూజల్లో జయరాం పాల్గొన్న వీడియోలు ఇటీవలే బయటకు రావడంపై ఆరా తీశారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో కువైట్ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను కిందికి దించేసి విమానంలో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని చెప్పారు. అనంతరం అధికారులు అనుమతి పొందిన తర్వాత విమానం బయలుదేరింది. తమిళనాడులోని శివగంగా జిల్లా కరైకుడిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. కరైకుడిలోని టీటీ నగర్లో నివాసం ఉంటున్న కురుప్పయ్య నివాసంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి ఇళ్లంతా దట్టంగా పోగాలముకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవులను వేగంగా భారీ కార్చిచ్చు దహించేస్తోంది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి మంటలు సమీపంలోని గ్రామాలకు వ్యాపించకుండా ఫైర్ లైన్లను ఏర్పాటు చేశారు. సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాల్లో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా ఆకాశం నుంచి నీటిని చల్లుతోంది. కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మదుపరుల లాభాల స్వీకరణతో భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ విపణిలో గురువారం తులం గోల్డ్ రేటు 1,79,700 ఉండగా ఏకంగా 12,000 రూపాయల మేర తగ్గింది. బంగారం రేట్లు వరుసగా పెరగడంతో 2 లక్షల వరకు వెళ్తుందని అంచనా వేశారు. ఇటు వెండి ధర ఒక్కసారిగా దారుణంగా పడిపోయింది. ఒకరోజు 78,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో 4 లక్షలకు చేరిన వెండి రేటు 3,29,000కు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ 14% క్షీణించి $98కు పనిమయ్యాయి. దేశంలో 6G సేవలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీనికోసం భారత్, EU జట్టు కట్టాయని చెప్పారు. తర్వాత తరం టెక్నాలజీల కోసం భారత్ 6G అలయన్స్, ది 6G SNSAతో కలిసి పనిచేస్తుందన్నారు. అత్యంత సంక్లిష్ట టెక్నాలజీలపై పరిశోధనల విషయంలో కృషి చేస్తున్నట్లు చెప్పారు.
సంచార్ సాథి యాప్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ యాప్ సాయంతో చట్ట వ్యతిరేక అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 1,52,00,000 మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. యాప్కు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పింది. సైబర్ మోసాలు గుర్తించేందుకు కేంద్రం సంచార్ సాథి యాప్ తీసుకొచ్చింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ నష్టాలను చవిచూసింది. స్టాక్ మార్కెట్లో కొన్ని గంటల్లోనే కంపెనీ వాల్యుయేషన్లో 12% నష్టపోయింది. దీని విలువ భారతీయ కరెన్సీలో 36 లక్షల కోట్ల పైన ఉంటుందని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక్క రోజులోనే రెండో అతిపెద్ద నష్టంగా అభివర్ణిస్తున్నారు. గతేడాది జనవరిలో ఎన్విడియా $593 బిలియన్ కోల్పోయింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మరికొన్ని దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటామని తెలిపింది. అమెరికా, కెనడా, చిలీ వంటి దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే శుభవార్త వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జియో పాలిటిక్స్ లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు పీయూష్ గోయల్. ఢిల్లీలో పలు దేశాల విదేశాంగ శాఖ మంత్రులతో జయశంకర్ సమావేశమయ్యారు. కొమరోస్ విదేశాంగ మంత్రి మొహమ్మద్తో చర్చించారు. ఆరోగ్యం, క్రీడలు, మౌలిక సదుపాయాల వంటి అంశాల సహకారంపై చర్చించినట్లు జయశంకర్ తెలిపారు. 2 దేశాల మధ్య తరచూ ద్వైపాక్షిక చర్చలు అవసరమనే విషయాన్ని అంగీకరించామన్నారు. అటు పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెస్ షాహీన్ను కేంద్ర మంత్రి జయశంకర్ కలిశారు. ఢిల్లీలో ఇరు దేశాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గాజా శాంతి ప్రణాళికతో పాటు ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు తెలియజేసుకున్నామని చెప్పారు. ఇరు దేశాల అభివృద్ధిపై సమీక్షించారు. బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకుంటామని జయశంకర్ తెలిపారు. భారత్ అమెరికా మధ్య టారిఫ్ల విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 పురాతన కాంస్య విగ్రహాలను భారత్కు అమెరికా ఇవ్వనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్లో విగ్రహాలు కొలువుదీరాయి. వచ్చే బుధవారం నాటికి అవి భారత్కు చేరనున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుమారుడు ముస్తఫాకు వేల కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. లండన్, దుబాయ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లోని ఖరీదైన ప్రదేశాల్లో విల్లాలు, హోటల్, ఇతర ఆస్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంటి ఆపరేషన్కు ఇమ్రాన్ ఖాన్ వెళ్లనున్నట్లు పాక్ మంత్రి అయాతుల్లా తరార్ తెలిపారు. ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఖాబీ లేమ్ హాట్ డీల్ కుదుర్చుకున్నాడు. రిచ్ స్పార్కర్ హోల్డింగ్స్ అనే సంస్థతో 8,980 కోట్లకు డీల్ కుదిరింది. ఏఐను ఉపయోగించి తనలాంటి ఒక డిజిటల్ ట్విన్ ను తయారు చేసి ఉపయోగించుకునేందుకు ఖాబీ లేమ్ ఒప్పుకున్నాడు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. 2027 ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.